ఏయ్ యాడ్ నువ్వు పిసికిలాడేది నాకు చూడు నేను కాలు వరకు అయితే గీకిలాడుకుంటాను పాపా ఏమి అంత చందంగా ఉన్న ఓ పాట పాడి వినిపించండి బాబు యా ఊరు ఇది కొత్తపల్లి కొత్తపల్లి ఆ ఎవరు పిలిపించింది ప్రభాకర్ రెడ్డి అది ప్రభాకరా ఉండాలి ఆడాలి రెండు వేలు పందెం కట్టుకొని ఒక 200 వేసిరే మన పొద్దున్నే రోడ్డు దాటుకోకనే ఇస్తారు ఒక 10 రూపాయలన్నా వేసిరేమ్రా ఇస్తారులే సరే బాబు కొత్త తీర కట్టుకొని మామా ప్రభాకర్ మామా ఈ కొత్త పల్లికి నేను వస్తే మామా మామ కొత్త కల్లి సిల్లోడు మామా నా తిరుపతి లాగినాడు నా తీరబట్టి లాగినాడు మామా నేను ఒంటరిగా నేను ఒంటరిగా ఉండలేను మామా నేను వెచ్చబెట్టు కొత్త తీరు కట్టుకుని కొత్త పల్లికి వచ్చి ఆ ప్రభాకరన్ వచ్చిండే 2,000 పందెం కట్టుకొని యాడాడో గెలిపెడతా అంటుంది కొన్ని పురి కట్టేయి టమాటా చెట్లకి ఇట్లా ఆ పురి కట్టేలా బాబు మల్లె పూలు పెట్టుకొని ఆ మదిల పల్లికి నేను పోతే మామ మదిల పల్లి సిల్లాడు మామ నాకు మల్లె పూలు తెచ్చినాడు నాకు మల్లె పూలు తెచ్చినాడు మామ ఏమండి మల్లెపూలు పెట్టుకో మదనపల్లికి పోతే మా అన్న వచ్చిండే ఎవరగా ఇంకొక అయిపోయారు పేరు అయిపోయా లేదులేండి మా తమ్ముడికి ఏం దానికి ఆ పని ఇస్తాను అది ఉండేక పోయేకే నా బాధ నాది నేను ఎచ్చిపెట్టుకుంటాను నీకేమే ఎట్లమ్మా ఇంట్లో తీసి పెట్టి వచ్చేసేది ఈ ప్రకారం కారుతుందంటే మొత్తం అంతలకి మొత్తం అంతలకి నానిపింది లోపల నువ్వంతా ఎట్లా రకం అంటే ఎట్లా రకము సింపిరి జుట్టు దాన్ని శివల రెక్కల మెట్టదాన్ని చేతులెక్క పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేను నటంటి టంటాడదాన్ని కాదు మాము తోటకాడ మల్లె పూలు చూపించి సయ్య పెట్టి లాగిన ఏం ఈయనకి నీ నటంటి టంటాడదాని కాదు మాము ఏమి ఇవంతా ఒరిజినలేనా అంత నకిలీనే నకిలీసా ఒకటి కూడా కాదు ఎంత నకిలీస్ ఇది ఏదమ్మా బొట్లు 2-3 ఉన్నాయి నా మొగుడు వేసినాడండి 3 ముగ్గురు ఇది నా మొగుడు కట్టిండేది ఇది మా అమ్మ ఇది మా అత్త ఇది కన్యాదానం బొట్ట ఇది గిన్నె బొట్టు ఇది లక్ష్మి ఇది లక్ష్మీ కాసా ఇవి పూసలు నల్ల పూసలు నైనా ఇంకా వచ్చే మా ఎక్క 100 రూపాయలు ఎత్తుకుని ఎట్లా అయితే నీ మగం ఒకటి ఏంటికి వస్తారా తలపోటు ముందు ఇప్పించకపోయాక వచ్చింది అది మన పోరుకి తట్టుకోలేక తలపోటు ముందు పూసుకుంటాండి సరే బాబు సరే బాబా ఏమండి ఏమో మా ప్రభాకర్ అన్న జేబులు చేయలు పెట్టినాడు ఒకరన్నారాలదప్ప మంది ఏ ఊరు పాపా ఏమండి వస్తావా ఆహో నా పెట్టికి తాళము తీసి అబో చాలా కాలం తాళము ఒకసారి తీస్తావా
ఆ ప్రకారం చిల్లిం పట్టింది ఎవరు దాన్ని తీసేది? ఏ బండి అవునా చిల్లం పట్టిందే ఏమండి నా రోజు తాళము తీసే వాడు పతనం వెళ్ళిపోయి తాళము చేయి పెట్టి తెస్తారా అయ్యో ఇంగిద్దరు రాండి స్వామి వచ్చేసిలేమ్మా ఇంక మళ్ళీ ఇంకా అయ్యి మడి తీస్తుంది నుంచి అమ్మ తలపోటు ముందు పూసుకుంటాందిలే, నువ్వు లేని పోని అన్నీ పెట్టద్దా. ఇంగిద్దరు మామగారు వస్తే మన దేవురండి గుత్తి బల్లారి దేశం గొవలమ్మే దాని బాబు గొవలమ్మే అవురా బల్లారి దేశం గుత్తి బల్లారి దేశం గొవలమ్మే దానిర బాబు కౌదలమ్మే ఓరి మామా అరి మామా ఆ కింద చూడి కింద చూడా నైనా బాగుంది బాగుంది బాగుంది. గుత్తి బల్లారి దేశం మేము గోలోళ్ళండి. మీ వృత్తి గోలమ్మే వాళ్ళు? అవునండి. మన పుట్టినెల్లి పాప అవురా హబాలో బల్లారి దేశం హబాలో బా మాది ఏమండి మాది బాలు బల్లారి దేశం అండి. బాలు బల్లారి దేశం డ్యారా దించి ఏమో అదే పని పట్టింటావు మళ్ళీ నన్ను చూస్తా అంటే డోర్ 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 అట్లుంది. మీ అత్తగారు వెళ్ళి పాప అవురా మళ్ళీ పెద్ద చిన్న పిల్లోడు కాదు అంకి డంకెళ్ళ కోట మా అత్తగారు స్వామి. సరే పాపా మన ఆటపాటలకేమి కానీ సర్లే ఇంతేనా నువ్వేమైనా పని బాటలు చేస్తావా? మేము మా ఊర్లో మేము పనులు చేస్తా ఉంటామండి. నువ్వు చేసే పని బాటలు దేవి నదికి పోలేదా? కొండ పగిలిపింది నాత బంక గరిపిచ్చలు తింటివి దేవి. నల్ల కీళ్ళు మెత్తిస్తే జనాల ముందరకు వస్తే అది లెప్పలెప్పే ఊసిపోతాయి. ఎవరిది నల్లకప్ప? నాది కాదు నల్లకప్ప. నాది నల్లకప్ప. ఏం కప్పలెక్సయ్యి అట్లా ఆడుకోవాల్సి వస్తుందిలే. నువ్వు కానీ సుధాకర్ రెడ్డితో అన్న భజనకి కానీ పోతివే. సుధాకర్ వాయించి పారేస్తాడు డప్పు, నీకు తెలియదు? ఇప్పుడు డప్పు అంచుతా నేను కోలకట్లు ఇట్లు అంచుతా. ఏమండి ఇంతేనేమన్నా పని బాటలు చేస్తావు? నీ పని బాటలు చేస్తాను బాబు. ఎటువంటివి? జై శ్రీమద్రమారమణ గోవిందో సుందరగిరి పట్నమేలేటియ సుందర దాదమ్మ నువ్వా నేను మంతర